లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎల్సిడి మీద మీకు కొన్ని అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ చూపెడతాను. ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి మీరు ఎవరైతే దానికి సరిగ్గా సరిపోయే కామెంట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం నాకు నచ్చాలి. నాకు నచ్చింది అనుకో మీ అందరినీ కొడతా, చాక్లెట్ కొడతా. ఓకే, లెట్స్ షో ది ఫోటోగ్రాఫ్. ఆ ముగ్గురిని ఆ చీర నలిపినట్టు నలపాలని అనుకుంటున్నా. ఆ ముగ్గురు లీడు ఒకటిగానే ఉన్నాడేందే. బావా మీ చెల్లి బాగుందిరా, బావా మీ చెల్లి బాగుందిరా. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే వీడితో కలిపి నన్ను 72 మంది చూసిండ్రు అని అనుకుంటుంది. ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. అంతకు ముందు? సెకండ్ ఇయర్. ఖచ్చితంగా నాకు తెలిసి 92 మంది సెంచరీ దాటింది. మగవాడిని నాశనం చేసే మొదటి చూపు అదే. అలా ఉండాలి. అరే మామ ఏముందిరా పిల్ల పిటపిటలాడుతుంది. అబ్బా 2 సార్లు చెప్పారా? దాని సగం కట్ చేసి 2 ఇచ్చాను అనుకోండి. పొదుపు సార్. అమ్మాయి అనుకుంటుంది ఎనిమల్స్ అన్ని అడవిలోనే ఉంటాయి కదా, ఇప్పుడు బయట కూడా తిరుగుతున్నాయని అనుకుంటుంటాను. అమ్మాయి మన చంట నాకు బాగుంటుంది రా మ్యాచింగ్. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. బై 1 get 2 ఫ్రీ. నలుగురు చూడాలి, ముగ్గురిని ట్రై చేయాలి, ఇద్దరిని లవ్ చేయాలి, ఒకరినే పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు ఫోన్ రీఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోటో. దీనికి ఎవరైనా కరెక్ట్ గా అంటే సూపర్ కమెంట్ కనుక చెప్తే. ఆ అమ్మాయి చెప్ప సైజ్ అడిగారు, సో ఆమె కాలెత్తి చూపిస్తుంది. చెప్ప సైజ్ ఇదిగోరా అని కాలేస్తే అంటుంది. అంటే ఆ సైజ్ చూసి ఎగిరేడు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఎడమ కాలు తీసి నువ్వు నన్ను తన్నినట్టుందే. ఫస్ట్ నైట్ రోజు లేట్ వచ్చిందని అంటుంది. ఫస్ట్ నైట్ రోజు లేట్ గా వచ్చిందని బయటికి తీసుకెళ్తారా? ఏ ఊళ్ళో ఫస్ట్ నైట్ కి బట్టలు వేసుకునేది? ఓ నువ్వు సూట్ వేసుకుని వెళ్తావు ఫస్ట్ నైట్ కి? వాట్ ఏ కాస్ట్లీ మ్యాన్. అమ్మాయి కొత్త చెప్పులు కొనుక్కుందంట. చెప్పు ఎంత క్వాలిటీ ఉందో అని చెక్ చేయడానికి తంతుంది. మళ్ళీ కనెక్ట్. అంతేగా మరి, కొత్త చెప్పులు కొన్నది ట్రై చేస్తుంది చెక్ చేయడానికి. చెప్పు ఎంత క్వాలిటీ ఉందో చెక్ చేయడానికి తంతోంది. నువ్వు ఎన్నిసార్లు తంతావు? వస్తే అందరినీ తంతా. నువ్వు నాకు వద్దు చంటి కావాలి అని తంతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో. ఐస్ ని సన్నీ లేవని అనుకుంటుండు. కళ్ళలో చంటి వచ్చాడు. చంటి చల్లగా ఉండాలని ఐస్ పెట్టుకొని పడుకున్నాడు. నేను అలాంటి కాదు. అమ్మాయికైనా ఐసే బెటర్. నీకు మ్యారేజ్ కాలేదు కదా? నాకా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనా? మీకు వేడి ఉంటది కదా లోపల. మీకు అయ్యిందా? నెక్స్ట్ ఫోటో. అమ్మా కొంచెం జరుగు, ప్రపంచాన్ని చూస్తా అని చెప్తుంది పిల్ల. ముందు కార్లకే ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఇప్పుడు సైకిల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. పాప 10 మమ్మీ 110. పాప 10 మమ్మీ 110. నేను ఒకడి మీద పడ్డా, ఒకటి నా మీద పడ్డా, వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. అమ్మాయి అంటుంది స్కూల్ కి తీసుకెళ్తుందా, కాటికి తీసుకెళ్తుందా అంటుంది. సైడ్ చేయకండి, చంటి అనే షోకి వెళ్ళాలి అంటుంది. అమ్మ నువ్వు సైజ్ 0 ట్రై అయ్యి, నేను రోజు ఇబ్బంది పడలేకపోతున్నాడు. బాగా చెప్పావు కానీ అదేనే అమ్మా, నువ్వు సైజ్ 0 ట్రై చేయను, రోజు ఇబ్బంది పడలే. ఇన్నెందుకు రా మెలికలు? కాదు, ఇట్రా నువ్వు ఇట్రా.
మీతో పని ఉంది నాకు. జనరల్ గా నీకు డైలాగులు చెప్పడం వచ్చా? సినిమా డైలాగులు రావు నేను నేర్పిస్తా, నేర్చుకుంటావా? చెప్పు. ఓకే, రెడీ. చూడు ఒకవైపే చూడు. చూడు ఒకవైపే చూడండి. వింట్రా? చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, రెండో వైపు మారిపోతావు. ఇది డైలాగ్. ఇది ఇప్పుడు నువ్వు చెప్పాలి. చెప్పు. చూడండి ఒకవైపే చూడండి. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నాకెందుకో ఈ డైలాగు నవ్య బాగా చెప్తున్నావు. చెప్పు నాన్న, నువ్వు చెప్పు. పైకి వచ్చి చెప్తావా, అక్కడి నుంచి చెప్తావా? ఇప్పు సొల్లాను. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. కాదు, చూడు ఒకవైపే చూడు. ఏ హలో ఇటు అన్నట్టుంది. డైలాగ్ చెప్పినా అట. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. తట్టుకోలేవు అనేది కూడా ఒకటి ఉంది. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నీకు ఇస్తున్నా చాక్లెట్. ఓ థ్యాంక్ యూ. ఓ జానకి ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. ఓకే, ఇంకొక ఫోటో ప్లీజ్. గీకున్నాడు గీకున్నంత. చెప్పండి చెప్పండి రే. లోపలేదో తెలియని గిటార్ వాయిస్తున్నాడు. నన్ను ఎవరు గెలకొద్దు, నేను గెలకడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు గెలకడు. చంటి వాడి చేతులు అద్భుతాన్ని చేశాయి. చంటి వాడి చేతులు అద్భుతాన్ని చేశాయి. చంటి వాడి చేతులు అద్భుతాన్ని చేసే. నీకు ఇద్దామన్నా ఇగో నీకు అరే ఉన్నదాంతో వర్షం చేపిస్తారు, అంతకుమంటే ఏం చేయించలేను. ఇగో తీసుకో. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నెక్స్ట్ వాడొస్తాడో రండ్రా చెరుకు రసానికి. ఎవరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది వాడికి. యువర్ ఎక్స్పీరియన్స్.